లెట్స్ క్విక్లీ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు మన కొరకు దాచిపెట్టిన ఒక చిన్న మర్మమును చూసి దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ప్రేయర్. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి కంటిన్యూషన్ చూద్దాం. దేవుడు మనకి అండర్స్టాండింగ్ ఇచ్చినట్టును మనం ప్రార్థన చేశాం. దీని విషయం ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ అవ్వకోకుండా, మిస్అండర్స్టాండింగ్ ఉన్న స్క్రిప్చర్స్ కూడా దేవుడు అర్థం చేసేటట్టు ఈ దినము ఈస్టర్ దినమని ఇచ్చినటువంటి వర్డ్ని, దాని యొక్క డెప్త్స్ని మనం ఈరోజు బయటికి తీసుకొస్తున్నాం. వి ఆల్ న్యూ దట్, మనందరికి కూడా కొత్త మర్మం తెలిసింది. అదేమనగా ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనకి దేవుడిచ్చిన వస్త్రములు, సమాధిలో నుంచి ఆయన శరీరమునే సజీవ లెక్కలు తీసుకొచ్చిన దేవుడు వస్త్రములు ఇవ్వాల్సిన అవసరత ఏమొచ్చింది, ఆ విషయం మనము చూద్దాం. లెట్ us see. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు కలవారై ఉండి తగు మాత్రం వస్త్రముల చేతనే గాని జడలతోనే గాని బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడి కరా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. All right, thank you. Let us see in English verse 8. I will therefore అందరు చూడండి. men pray everywhere, men pray everywhere, lifting up holy hands, without wrath and doubting. Without wrath and doubting. Yeah. Verse 9. In like manner also that women adorn themselves in modest apparel with shamefacedness and sobriety, not with braided hair or gold or pearls or costly array. Verse 10. But which becometh women professing godliness with good works. Let the women learn in silence with all subjection. But I suffer not a woman to teach, not to usurp authority over the man, but to be in silence. Verse 13. For Adam was first formed, then Eve. And Adam was not deceived, but the woman being deceived was in the transgression. All right. Welcome. Look at this glory. Look at this honor. Verse 8, once again, let us see. Verse 8. I will therefore that men pray everywhere, men pray everywhere, lifting up holy hands, without wrath and doubting. ఓకే, చాలా మందికి ఈ స్క్రిప్చర్లో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం చాలామంది సేవకులకి, పురుషులకి కలదు. బట్ ఇక్కడ ఒక మంచి మాట రాశారు. ప్రతి స్థలమందును పురుషులు కోపమును, డౌటు, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. Can I read it in NLT? Yeah, please. Yeah. NLT says, in every place of worship, in every place of worship, I want men to pray
with holy hands lifted up to God, free from anger and controversy. That's the main course given to men. పురుషుడు ప్రార్థన చేసేటప్పుడు అంట అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు యాంగర్ నుంచి ఫ్రీ అయ్యి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషులకి దేవుడిచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక పురుషుడికి దేవుడు ఎప్పుడు ఆన్సర్ చేస్తాడు అంటే, ప్రార్థనకి జవాబు రాకముందే ఆల్రెడీ జవాబు ఇచ్చిన ప్రార్థన చేయమంటున్నారు. మళ్ళీ వినండి, మనం ఏ దినమందైనాను మనము ప్రార్థన చేసినట్లయితే అప్పుడప్పుడు నేను చెబుతుంటాను, లిఫ్ట్ అప్ యువర్ హోలీ హ్యాండ్స్ అండ్ ప్రే అని. ఇదే ఆ స్క్రిప్చరు. దేవుడు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చిన మన ప్రార్థనకి ఆ ప్రార్థన ఎలా చేయాలో ఆన్సర్తో మళ్ళీ చెబుతున్న స్క్రిప్చర్ ఇది. ప్లీజ్ వీ నీడ్ అండర్స్టాండింగ్. ఒకసారి ఒక వ్యక్తికి జవాబు దేవుడు ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ దేవుడు జవాబు ఇచ్చాడు. ఇచ్చిన జవాబును పొందుకోవడానికి దేవుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతున్నాడు, ఎలా ఆన్సర్ ఇయ్యాలో చెప్పట్లేదు ఆయన. ప్లీజ్ 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 యు మస్ట్ అండర్స్టాండ్, హీ ఆల్రెడీ గివెన్ అన్ ఆన్సర్ అండ్ ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆన్సర్ ఇచ్చాడు. ప్రార్థనకి జవాబు ఎలా వస్తుందంటే, ఎలా ప్రార్థన చేస్తే వస్తుందో అలాంటి జవాబును ముందే ఇచ్చాడు. ఆ జవాబే పురుషుడు తన పరిశుద్ధమైన చేతులు ఎత్తి కోపము లేనివాడై డౌట్ లేనివాడై అయ్యుంటే అతని ప్రార్థనకి జవాబు దొరికింది. అంటే ప్రభువు ఆన్సర్ ఇవ్వడానికి అతన్ని కరెక్ట్ చేయట్లేదు, ఆన్సర్ పొందుకోవడానికి కరెక్షన్ జరుగుతుంది. హల్లెలూయా, బిగ్గరగా చప్పట్లు కొడదామా? దేవుడు మనకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడు, కానీ దాన్ని పొందుకోవడానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షనే మనల్ని అన్ని విషయాల్లో మిస్ఫైర్ అయ్యేటట్టు చేసింది. సింపుల్, దేవుడు మనకు ఆన్సర్ చేస్తాడు. చేసిన ఆన్సర్ని పొందుకోవడానికి ఆ వ్యక్తికి కోపమును మరి ఒకటి సంశయమును అనగా డౌట్ లేకుండా ఉండాలి. మరి ఒక వ్యక్తికి డౌట్ లేకోకుండా ఎప్పుడు ఉంటాడు అంటే, తన కోపమును వీడినప్పుడు. తన కోపం ఎప్పుడైతే మానుకుంటాడో ఆటోమేటిక్గా డౌట్ అనేది ఉండదు. ఎప్పుడైతే డౌట్ ఉండదో అతను ఆటోమేటిక్గా తన చేతులు సరెండర్ చేస్తాడు. హోలీ హ్యాండ్స్ అని ఎందుకు రాచారంటే, అతడికి కోపం లేనప్పుడును, రెండవది డౌట్ లేనప్పుడు, ఈ రెండు విషయాలు ఆ వ్యక్తిలో కనబడనప్పుడు అతన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇతను హోలీ మ్యాన్ కాబట్టి ఇతను చేతులు ఎత్తితేనే ఆన్సర్ చేయండి అని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. దట్స్ ద ఆన్సర్. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సంశయమును మరియు పరిశుద్ధతను కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే, వ్రాత్, కోపము మన ఆన్సర్ని రాకుండా చేస్తుంది. షల్ వి లిఫ్ట్ అప్ అవర్ హోలీ హ్యాండ్స్? పరిశుద్ధమైన చేతులు ఎత్తి లెట్స్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. మన దగ్గర కోపమును డౌట్ ఏమీ లేదు. మన హోలీ హ్యాండ్స్ ఎత్తితేనే ఆన్సర్. నువ్వు అడిగినందుకు కాదు, నువ్వు ఎప్పుడైతే ఇది నా హోలీ హ్యాండ్స్ అని డౌట్ లేకుండా ఎత్తావో అది ఆన్సర్ ఇచ్చేశాడు. ఈరోజు ఏ డిజైర్తో వచ్చావో నీ చేతులు ఎత్తావు చూడు, అది ఆల్రెడీ ఆన్సర్ అయింది. గాడ్ బ్లెస్ యూ, ఆమెన్. దట్స్ హౌ సింపుల్ గాడ్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. గాడ్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. అంత సింపుల్గా దేవుడు ఆన్సర్ చేశాడు. నౌ లెట్ us see the instruction behind the garments. దేవుడు సమాధిలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ గార్మెంట్స్ ఎందుకు మార్చారు అనగా ఆ వస్త్రములు ఎందుకు మార్చారో దానిని చూసి మనం ఈరోజు ఈ సందర్భం నుంచి బయటికి వెళ్ళచ్చు. ఓకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ హోలీ హ్యాండ్స్ లిఫ్ట్ చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి,
అది సరెండర్ అవ్వడం హోలీ స్పిరిట్కి దేవుడు ఆన్సర్ చేశాడు. ఓకే, యువర్ డిజైర్, యువర్ ప్రేయర్ ఆన్సర్డ్. ఆమెన్, ఆమెన్. నౌ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ వర్స్ 9. మరియు స్త్రీలను అనుకవియు స్వస్థ బుద్ధియు కలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకని నేను ఆమెకి సెలవు ఇయ్యను. ఈ స్క్రిప్చర్ కొంచెం అన్ని రంగాలలో అన్ని చర్చలో చాలా కాంట్రవర్సీగా తిరుగుతున్న స్క్రిప్చర్. మనం చాలా సింప్లిఫై చేద్దాం దాన్ని. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. వర్స్ 9 అందరు చూద్దాం. మరియు పురుషులకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ పురుషులకి ఇచ్చాడు. ఓకే, హోలీ హ్యాండ్స్ విషయమై. స్త్రీలకి దేవుడు ఆన్సర్ ఎలా చేస్తాడో చూద్దాం. మరియు స్త్రీలను అనుకవియును స్వస్థ బుద్ధియు కలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనా ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. వర్స్ 9, లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. In like manner also, In like manner also that women adorn themselves in modest apparel with shamefacedness and sobriety, not with braided hair or gold or pearls or costly array. But verse 10, but which becometh women professing godliness with good works. But which becometh woman professing godliness with good works. సో ఇక్కడ రైటర్ ఏం చెబుతున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్పిరేషన్తో ఆయన ఏమన్నారంటే స్త్రీలు అనుకువగా ఉండండి, స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. మీరు తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. అంటే కేవలం వీటి మీదనే మీ ఫోకస్ పెట్టకండి. అంటే ఫైనల్గా 10వ వచనంలో ఏం రాశారు? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనవలెను. ఓకే, వర్స్ 10 అందరం చూద్దాం. దట్స్ ద ఆన్సర్. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకో. అడోన్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ వర్క్స్. రైటర్ ఏమంటున్నారంటే పురుషుడా నీకు కోపము తగదు అండ్ నీకు డౌట్ అసలే ఉండకూడదు. స్త్రీలారా మీరు కేవలము వస్త్రములు ధరించుకోవడము లేదా జడలు అల్లుకోవడము దీని మీద మాత్రమే మీ ఫోకస్ పెడుతున్నారు. ఈ శ్రద్ధ, ఈ యొక్క ఫోకస్ దీని మీద ఎంత అలంకరించుకుంటున్నారో ఈ యొక్క శరీరానికి, నీ స్పిరిట్కి కూడా, నీ యొక్క సోలుకు కూడా ఒబీడియన్స్ అవసరం. అది ఎలాంటి ఒబీడియన్స్ అంటే నీవు బంగారమును జడలను ఎంత జాగ్రత్తగా నీవు బ్యూటిఫై చేసుకుంటావో, నీ అవుటర్ అపియరెన్స్ గాడ్లీనెస్ ఏదైతే ఉందో, అలాగే నువ్వేం చేస్తావంటే సత్క్రియలను కూడా యాడ్ చేసుకో. గుడ్ వర్క్స్ కూడా నీవు వర్క్ చెయ్యి. ఎందుకంటే నీ అంత అందంగా అలంకరించుకునే స్త్రీ లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. నువ్వు చాలా కేర్ తీసుకుంటావు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తయారు చేయడంలో మదర్ కేర్ తీసుకుంటారు.
ఇంటిని అలంకరించడంలో మదర్ కేర్ తీసుకుంటారు, తన ఒంటి విషయంలో కేర్ తీసుకుంటుంది. తన యొక్క కనపడని జుట్టు, మీరు అనుకోవచ్చు కానీ చాలా ఇబ్బందికరమైనది అది. వాళ్ళు జడలు అల్లుకోవడం అనేది, అది నా ప్రొఫెషన్ కాదులే కానీ జడలు అల్లుకోవడం అనేది వాళ్ళకి వెనక కనపడదు. అయినప్పటికీ కూడా వారి నడినెత్తి నుంచి కనపడనటువంటి చాలా అందంగా అల్లగలరు, వెనక చూడరు. సో వాళ్ళకి కనిపించిన దాన్ని కూడా బ్యూటిఫై చేయగలరు. అలాగే మీరు సత్క్రియలను కూడా మీరు యాడ్ చేసుకుంటే దేవుడు మీకు ఆన్సర్ ఇస్తాడు. గాడ్ కెన్ ఆన్సర్ యూ. ఫోకస్ ఆన్ గుడ్ వర్క్స్. మీరు మంచి పనుల మీద మీరు ఫోకస్ చేయడంలో మీరు నెంబర్ 1. కానీ పౌలు గారు ఈ మాట రాసినప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఒకటి రాశారు. 11వ వచనం, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ అంట మౌనంగా ఉండవలెను. దేని విషయము? నేర్చుకునే విషయంలో మౌనంగా ఉండాలి. చదవండి. Let the women learn in silence. Learnings in silence. Learning in silence. లర్నింగ్ విషయంకి వచ్చేవరకు మాత్రము స్త్రీలు ఎలా ఉండాలంట? సైలెంట్. దట్స్ వన్ పార్ట్, అంతే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పలే. లర్న్ ఇన్ సైలెన్స్. నెక్స్ట్ వర్డ్స్, learn in silence with all subjection. With all obedience, subjection. సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. వావ్. Verse 12 please. But I suffer not a woman to teach, not to usurp authority over the man. Over the man. ఎవరు ఆ మ్యాన్? వాళ్ళ హస్బెండ్. చర్చిలో కాదు, స్కూల్లో కాదు, ఆమె ఆఫీసులో కాదు. ఓవర్ ద మ్యాన్, పురుషుని మీద, అధికారి మీద, నీ ఆఫీసులో బాస్ మీద, నీ హస్బెండ్ విషయానికి వచ్చే మరి ముఖ్యంగా సబ్జెక్షన్తో నువ్వు ఒబీడియంట్గా ఎంత ఉంటావో అదే మొదటి సత్క్రియ. వన్స్ అగైన్ read it. But I suffer not a woman to teach, not to usurp authority over the man, but to be in silence. To be in silence. కాబట్టి పురుషుని మీద నేను నీకు అధికారం ఇయ్యను. ఒకవేళ ఈ స్క్రిప్చర్ రాంగ్ అయితే ఈరోజు జాయిష్ మేయర్ గారు ఎంతమందికి తెలుసు? జాయ్ చెరియన్ గారు ఎంతమందికి తెలుసు? ఎంతోమంది పాస్టర్లు, మిస్సెస్లు లీడ్ చేస్తూ ఉన్నారు మినిస్ట్రీలో. అది రాంగా ఈ స్క్రిప్చర్ పట్టుకొని? నో, నాట్ ఎట్ ఆల్. లర్నింగ్ విషయానికి వచ్చేటప్పుడు, ఒకసారి నేర్చుకునేటప్పుడు, ఒకవేళ అది పాస్టర్ పురుషుడై ఉంటే సబ్జెక్షన్, ఒబీడియన్స్ అవసరం. లర్నింగ్ విషయం సైలెంట్గా నేర్చుకోవడం నీకు ఇచ్చిన బాధ్యత. ఆ మాట అసలు పౌలు గారు ఎందుకు రాశారు చూద్దాం. వీఆర్ గోయింగ్ సమ్వేర్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఈస్టర్. కమ్ రీడ్ ఇట్. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మొదట ఆదామును తరువాత హవ్వయును. మళ్ళీ చూడండి, చాలా క్లియర్గా రాశారు. మొదట ఎవరంట? ఆదాము. తరువాత హవ్వ. నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు. వెరీ ఇంపార్టెంట్. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. వన్స్ అగైన్ అందరు చూద్దామా? వర్స్ అగైన్ అందరు చూద్దాం. 13, 14 వచనం. లెట్స్ రీడ్ ఇట్ టుగెదర్. వర్స్ 13 and 14. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా? అందరూ చదవండి అండి. ఓకే, నౌ రీడ్ ఇట్.
For Adam was first formed, then Eve. And Adam was not deceived, but the woman being deceived was in the transgression. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ ఒక్క విషయం రాయడం కోసము పైన ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ ఒక్కటి మనం క్లియర్ చేయగలిగితే మన గార్మెంట్స్ ఎలా పనిచేస్తాయో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. సో నౌ ఐఎమ్ అబౌట్ టు రివీల్ ద మిస్టరీ బిహైండ్ దిస్ క్వశ్చన్ మార్క్. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేదు. Now we are going back to Genesis chapter 3 verse 1. We'll start our journey from here. Okay? We are going to learn a lot of lessons. Now look at this. Very precious sermon. Look this. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుగుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. చాలా verse 1 verse 1 and 2. Let's begin our journey. Please once again మీ హార్ట్లో ఒక్కటే మాట, ప్రభువా, I need understanding. That's it. I need understanding. We are going somewhere. Okay? We are dealing with the garments. వస్త్రములు. Come on. Genesis chapter 3 verse 1. Now the serpent was more subtle than any beast of the field which the Lord God had made. And he said unto the woman, Yea, hath God said, You shall not eat of every tree of the garden? Verse 2. And the woman said unto the serpent, Woman said. Woman replied. Okay. Women said unto the serpent, We may eat of the fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God hath said, Ye shall not eat of it, neither shall ye touch it, lest ye die. ఆ డై అనే పదం రాసుకోండి ఒకసారి. ఓకే, వర్స్ 3 అందరు చూద్దామా? వర్స్ 3 ప్లీజ్. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి, అందరు చదవండి, దేవుడు మీరు చావకుండా ఉండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు
చెప్పెనని సర్పముతో సర్పముతో అనెను. జీసస్. నౌ లెట్స్ బిగిన్ టు dig some revelations. ఆదాముకి తన ఎముకలో నుంచి అవ్వని తీయక ముందు నీవు ఈ పండుని తినొద్దని అసలు దేవుడు అవ్వకి చెప్పలేదు. దట్స్ ఎస్టాబ్లిష్మెంట్ వర్డ్. దేవుడు చెప్పలేదు అవ్వకి. కావాలంటే మీరు మొదటి నుంచి చూడొచ్చు, వెనక్కి వెళ్ళి చూడొచ్చు. అవ్వకి ఎందుకు చెప్పలేదంటే ఆదాముకి చెప్పాడు. ఆదామును తయారు చేసిన మొదటి దినమున దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది, దాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. ఆ టైంలో అసలు అవ్వ ఇంకా పుట్టలే, అవ్వని ఫామ్ చేయలే, కేవలం ఆదాముకి మాత్రమే చెప్పాడు. ఇప్పుడు ఆదాము కొన్ని దినములైన తర్వాతనో నెక్స్ట్ డేనో ఏదో ఒక టైంలో అవ్వకి జన్మనిచ్చిన తర్వాత, లేదా అవ్వ సృష్టించబడిన తర్వాత ఈమె సర్పముతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నది. దేవుడు మమ్మల్ని ఈ చెట్ల మధ్యలో ఉన్న ఒక చెట్లు తినొద్దన్నాడు. రెండోది దాన్ని ముట్టకూడదు అన్నాడు. దేవుడు చెప్పాడని అవ్వ సర్పముతో చెప్పింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. సర్పంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అవ్వ, కానీ దేవుడు చెప్పినప్పుడు అసలు అవ్వ లేదు. మరి అవ్వకి ఎలా తెలిసింది? అక్కడ ఒక చెట్టు ఉందని, దాని ఫలములు ఉన్నాయని, దాన్ని తినొద్దని, దాన్ని ముట్టకూడదని అవ్వకి ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పుంటారు? గట్టిగా చెప్పాలి, ఎవరు చెప్పుంటారు? కానీ అవ్వ ఏమని చెప్పింది తెలుసా? దేవుడు మాకు చెప్పాను. విచ్ మీన్స్ నేను స్త్రీని మౌనంగా ఉండి ఎందుకు నేర్చుకోమన్నాని అని చెబుతున్నానంటే, ఆమె ఒకప్పుడు ఆదాముని దేవుడిగా భావించి నేర్చుకున్నది. You should learn something. And wife and husband looking at, I am God to you. That's the original form. ఎందుకు పురుషుణ్ణి మనము గౌరవించాలి అంటే, ఒక భార్యగా దేవుడు డైరెక్ట్గా స్త్రీతో మాట్లాడలేదు, స్త్రీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఆ రోజు ఆమె లేదు కూడా. కానీ దేవుడు వచ్చి పురుషుడికి చెప్పాడు, నీవు తినొద్దు, నీవు ముట్టొద్దు, ఇవన్నీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పురుషుడికి. పురుషుడు వచ్చి స్త్రీకి చెప్పాడు. ఇప్పుడు స్త్రీ అటు ఇటు తిరుగుతున్న ఆ టైంలో ఆ తోటలో సర్పం వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకటి, సర్పానికి మాట్లాడే కెపాసిటీ ఉండొచ్చు. రెండోది, లేకపోతే అది సిగ్నల్స్ పంపించి ఉండొచ్చు. ఎలా పంపించి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా నిలబడండి. మోసెస్ ఇక్కడ వచ్చి నిలబడు. ఒక 2 సెకండ్, ఒక 2 మినిట్స్ ఇక్కడ నిలబడు చాలు. జస్ట్ అట్లా నిలబడు, అటు తిరుగు. డన్. ఇప్పుడు చదవండి స్క్రిప్చర్. ఐ విల్ షో యూ హౌ ద సర్పెంట్. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండా ఉండునట్లును వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. కంటిన్యూయేషన్. అందుకు సర్పము మీరు చావనే చావరు. మీరు ఓకే, డన్. మోసెస్ కూర్చో. ఇప్పుడు అబ్బాయితో నేను ఏమైనా మాట్లాడినా, మామూలుగా ఏమన్నా అడిగినా,
కానీ మీ అందరి మనసులు ఏమనుకున్నారు చెప్పండి? మీ మనసులు ఏమనుకున్నారు చెప్పండి జనరల్గా? ఎందుకు పిలిచిండు, ఏం చెప్తాడు? నువ్వేమనుకున్నావు మోజస్? ఏదో అనుకుని ఉంటావు కదా మనసులో. సో ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు తన మనస్సు కమ్యూనికేట్ చేస్తూ ఉంది, ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి 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 అని. సో సర్పము ఒకటి మాట్లాడి ఉండొచ్చు, లేదా సర్పము సిగ్నల్స్ పంపిండొచ్చు. సర్పం యొక్క ప్రజెన్సు తన యొక్క దట్స్ ఎక్స్టెన్స్, ఆ స్పిరిట్ యొక్క దాని యొక్క టెరిటరీస్, ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మైండ్. నీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆలోచించేటట్టు చేస్తుంది. బట్ కంటిన్యూషన్లో మనం చూస్తాము సర్పం మాట్లాడిందా లేదా అన్నది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, నా ఇప్పుడు ఈ పండు తినొద్దు, పండు తింటే ఏం చేస్తారని చెప్పారు అక్కడ? చనిపోతారు కదా. ఏమని రాశారు? మీరు చావకుండా మీరు చావకుండునట్లు ఉండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. ఓకే, మై సిస్టర్, మై బ్రదర్, టెల్ మీ వన్ థింగ్. మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన కుటుంబంలోనో, మన గ్రామంలోనో, మన చుట్టుపక్కల, మన బంధువులో ఒక్కలైనా చనిపోయి ఉంటారు. ఒక్కరైనా. చనిపోవడం అంటే ఏంటి అంటే అతను చనిపోయాడండి అని చెబుతావు. నీవే చనిపోయావని నువ్వు చెప్పగలవా? మామూలుగా అనుకుందాం, చెప్తావా? చెప్పలేవు. మరి నీకంటే ముందు ఎవరైనా చనిపోతే చనిపోయారని చెప్పొచ్చు. ఆదాము అనే నీవే ఫస్ట్ కదా, నీకంటే ముందు ఒక్కరు కూడా చనిపోలేదు కదా. మరి చావు అంటే నీకు ఎలా తెలిసింది? పండు తినకముందు, పాపం చేయకముందు, పడిపోకముందు. ప్లీజ్, నోబడీ డైడ్ బిఫోర్ యూ. నీకంటే ముందు ఒక్కరు కూడా చనిపోలే, కానీ చావు అంటే ఎలా తెలిసింది నీకు? చనిపోవడం అంటే ఏంటి? డెత్ ఎలా వచ్చింది? డెత్ని యేసుప్రభు వారు ఎందుకు కాంక్వర్ చేయాల్సి వచ్చింది? సిలువలో ఆయన చనిపోవాల్సిన రీజన్ ఏంటి? అంటే చావు అంటే దేంటో వాళ్ళకి అంతకుముందు తెలియదు. అది ఎలా ఉంటుందో చూడాలంటే ఈ పండు తినాలి. అంటే ఆ పండు తింటే వచ్చింది ఏంటంటే మరణము. సో మనిషికి ఉండే కోరిక, మనిషి పాపం చేయకముందే ఉన్నది కోరిక. డెత్ని టేస్ట్ చేశాడు అతను. మరణం అంటే ఎలా ఉంటుందో తెలియదు, అంతకుముందు ఒక్కరు కూడా చనిపోలే. దిస్ ఈజ్ వై ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ డెత్. మరణమును రుచి చూడాలని తీసుకొచ్చినటువంటి ఆలోచన అది. నౌ కంటిన్యూ, ఐఎమ్ గోయింగ్ టు రివీల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. నౌ లిసన్. అంతకుముందు ఒక్కరు కూడా చనిపోలేదు, కానీ ఎలా డిక్లేర్ చేస్తావు? దెర్ ఈస్ డెత్ అనే. కంటిన్యూ ప్లీజ్. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కరు కూడా చావనే చావరు. వెయిట్ ఫర్ మై. అదే మాట సాతాను అక్కడ ఆమెకి చెప్పింది. ఈ దినము నుంచి నీవు చావనే చావు. అంటే చావు ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి నమ్మి చప్పట్లు కొట్టారు. కానీ ఆమెకి చావు అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆమె కూడా చప్పట్లు కొట్టింది. వావ్, నేను చావనా? యు సీ ద మైండ్ సెట్. నేను చావను కానీ దేవునిలాగా ఉంటానా? ఈ ఆలోచన ఎక్కడ కలిగింది? సచ్ ఎ క్రూయల్ మైండ్. డెవిల్ ఈజ్ ఇంప్యూటింగ్ ద క్రుయాలిటీ. మీరు పండు తినవదిన మీరు చావరు, మీరు చావనే చావరు అని చెబితే ఆమె హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు డిసైడ్ అయింది ఈ పండు తినాలని.
లుక్ ఎట్ దట్. అసలు అంతకుముందు ఒక్కరు కూడా చనిపోలేదు కదా, ఎలా నీవు అగ్రి అవుతావు? నాకంటే ముందు ఒకళ్ళు చనిపోతే బాగుండు, నాకు తెలిసేది. మొన్న ఆయన చనిపోయాడు కదా, చిన్న ఆదాము, అలా చనిపోవన్నా బాగుండు. అది కాదు కదా అక్కడ స్టోరీ. మీ ఇద్దరే ఫస్ట్. చావు అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా ఎవరో వచ్చి ఒక మాట చెబితే నీవు డెత్ని తినేసావు కదా. యు సీ మైండ్ సెట్. ఒక మనిషి యొక్క మైండ్ సెట్ని స్టడీ చేస్తే, లేదా వాక్యమును స్టడీ చేస్తే, దేవుని యొక్క మైండ్ సెట్ని మనం స్టడీ చేయగలుగుతున్నాం. దట్స్ ద ఏరియా. డెవిల్ ఒక మనిషిని ఎట్లా అటాక్ చేస్తుందంటే ఇట్స్ మైండ్ సెట్. అతని డెసిషన్స్, అతని వినే వాయిస్, ఎవ్రీథింగ్ డిసైడ్స్ హిస్ ఫ్యూచర్. అతను భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది వాయిస్. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆ వాయిస్ డెవిల్ దగ్గర నుంచి మొదట రాలే, అవే చెప్పింది మేము చావము. వెంటనే ఏమన్నా తెలుసా, నువ్వన్నట్టే నీవు ఆ పండు తింటే చచ్చిపోతావు అన్నాడు కదా ఆయన, నువ్వు చనిపోవు అని చెప్పాడు. దట్స్ హౌ హీ ట్విస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నౌ లుక్ ఎట్ వాట్ హ్యాపెన్. నౌ లుక్ ఎట్ వాట్ హ్యాపెన్. నౌ లుక్ ఎట్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ హౌ ద డెవిల్ ఈజ్ మ్యానిపులేటింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ద హోల్ అట్మాస్ఫియర్ కరప్టెడ్ ఇన్ ద వరల్డ్. బట్ గాడ్ కేమ్ డౌన్ టు గివ్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. నౌ వి ఆర్ గోయింగ్ దేర్. కమ్ ప్లీజ్. ఎస్ సిస్టర్, కంటిన్యూషన్. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు. అండర్లైన్ దట్, కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఓ జీసస్. ఏమండి, వారిద్దరైతే గుడ్డివారు కాదు, మనకు తెలిసిన విషయమే. కానీ కన్నులు తెరవబడునని చెప్పగానే ఎలా నమ్మింది? ఇప్పుడు మనం కూడా అంటాం అప్పుడప్పుడు, మన మనోనేత్రము తెరవబడును గాక అనగానే అవును యేసునామం తెరవబడును గాక అంటాం. ఆమె ఆల్రెడీ గుడ్డిది కాదు, ఆమె దేవుని రోజు చూస్తూ ఉంది, ఆయన వస్తున్నారు పోతున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎలా ఒక వ్యక్తిని మోసం చేయగలదు డెవిల్? అండ్ హౌ హీ కెన్ చేంజ్ ద గార్మెంట్స్. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్. కంటిన్యూషన్ ప్లీజ్. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. You see, he is coming to tell that God will come to know about your glory. నువ్వేంటో దేవుడికి తెలిసేటట్టు చెయ్యి. That's the scripture. Please read it. Verse 5. For God doth know that in the day you eat thereof. దేవుడు తెలుసుకుంటాడు. నెక్స్ట్ వర్స్ ప్లీజ్. We have no time. We need to cover a lot. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అనై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. Oh Jesus, now we are coming to the garments. Look at this. ఎక్కడ వచ్చాయి ఈ వస్త్రాలు? ఎక్కడి నుండి వచ్చాయి ఈ వస్త్రాలు? Now read it, sir. Verse 7. Yes, sir. And the eyes of them both were opened. 6 please. And when the woman saw that the tree was good for food and that it was pleasant to the eyes. So ఆమె చూసింది ట్రీని కదా, ఆమె గుడ్డి అయితే కాదు. ఓకే, నౌ కంటిన్యూ. Tree was good for food and it was pleasant to the eyes. Pleasant to the eyes. And a tree to be desired to make one wise. She took off the fruit thereof. ట్రీ ఎలా ఉందంట? It is to be desired. And she took off the fruit thereof. అక్కడ ట్రీ గురించి రాసిండు. And a tree to be desired to make one wise. To make one wise. ట్రీ ఎలా ఉందంట? ఇంకొకరిని వైజ్గా తయారు చేసేదిగా. మళ్ళీ చూద్దామా ఆ స్క్రిప్చరు? అందులో ఒక మర్మం ఉంది. కమాన్.
And when the woman saw that the tree was good for food, tree was good for food, uh-huh, and that it was pleasant to the eyes, was that fruit or tree? tree. You see the tree, it's not fruit. అది పండు కాదు, ట్రీ. అది పండు కాదు, అది ట్రీ. అది ఫలం కాదు, చెట్టు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే చెట్టును చూస్తున్నారు, ఆ చెట్టు చెప్పే ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు, కానీ దాని ఫ్రూట్ని ఫస్ట్ చూడట్లేదు. ఫ్రూట్ని ఫస్ట్ చూస్తే దాని రూట్ ఏందో తెలిసి పక్కకు తొలగిపోతాం. ప్లీజ్ 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 డోంట్ గో బై ట్రీ, గో బై ద ఫ్రూట్. ఫ్రూట్ ఫ్రూట్. అందుకనే పరిశుద్ధాత్మ వరములు ఇవ్వడానికి రాలే, ఫలములు ఇచ్చే ఆత్మ. మై బాయ్స్ ఆల్వేస్ కీప్స్ క్వైట్. యు సీ, డోంట్ గో బై ద ట్రీ. అది రమ్యముగా ఉంటుంది చూడ్డానికి. ఏమో అంటారు కదా, దూరపు కొండలు నునుపు. దూరంగా చూస్తే ఎంత పెద్ద కొండ అయినా నున్నగా నీట్గా ఏమంటారు ప్లెయిన్గా ఉంటుందంట. దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుసు, చెట్లు రాళ్ళు రప్పలు, ఎక్కలేము దాన్ని. దట్స్ హౌ ఇట్స్ డిజైర్ టు బి A tree to be desired to make one wise. వైజ్. ఏమండి, ట్రీ చూస్తే అది ఆల్రెడీ నిన్ను వైజ్ మ్యాన్గా తయారు చేయడానికి రెడీగా ఉంది, కానీ ఫ్రూట్ చూడలేదు. అది ఆల్రెడీ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, యువర్ వైజ్ మ్యాన్, నీవు వైజ్ మ్యాన్గా ఉండు అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఫ్రూట్ని చూడలేవు. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి ఎవర్ డిడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్ చేసుకున్న అన్నీ కూడా ట్రీసే మన లైఫ్లో. లాస్ట్కి దాని ఫ్రూట్ తెలిసి విల్ డిపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్. దట్స్ హౌ వీ బ్లీడ్ ఇన్ అవర్ ఎంటైర్ జనరేషన్. You see, the fruit is very important. Fruit of the Spirit. Fruit of the Spirit is very important. Go by the fruit. Don't go by the gift. Continuation. It's a tree. It's not the fruit. Now what happened? Yes, please. And a tree desired to make one wise. She took off the fruit thereof and did eat, and gave also unto her husband. ఏం చేసిన తర్వాత ఫలము తీసుకొని husband. తిన్నది. ఓకే, మళ్ళీ చూద్దామా. అక్కడ ఏమనుంది? తన భర్తకు, అదే కదా 6వ వచనం. 6 verse. ఎస్ ప్లీజ్. She took off the fruit thereof and did eat, and gave also unto her husband with her, and he did eat. అతను కూడా తిన్నెను. ఏమండి, నౌ లెట్స్ స్టడీ సమ్ మోర్ రెవల్యూషన్. లెట్స్ స్టడీ దట్. ఇప్పుడు దేవుడు ఆదాముకి చెప్పాడు కదా, చెప్పాక కూడా ఆదాము పర్మిషన్ లేకుండానే అవ్వ తినుంటుందా, తెచ్చుంటుందా? అవ్వ పర్మిషను తీసుకోకుండానే ఉండుంటుందా? ఒకవేళ అలా అయ్యుండుంటే, ఆదాము పర్మిషన్ లేకపోతే, ఆమె డైరెక్ట్గా ఆదాము అనే ప్రదేశంలో ఆయన ఉండే చెట్టు కిందనో లేకపోతే అక్కడ గుడి చేసుకున్నారో మనకు తెలియదు. మొత్తానికైతే గార్డెన్ నుంచి అయితే బయటికి రాలే. ఏమండి, వాళ్ళ అక్కడ ఒక చర్చ్ ఉన్నది వాళ్ళకి, చిన్న సీజేస్ ఏమో ఒక చిన్న చర్చ్ ఉంది వాళ్ళకి. అందులో వాళ్ళిద్దరే పాస్టర్ అమ్మ వాళ్ళిద్దరే ఉన్నారు అలా. ఓకే, సో వాళ్ళిద్దరు ఆ మినిస్ట్రీలో కంటిన్యూ అవుతున్నా. అప్పుడప్పుడు దేవుడు వచ్చి కూడా పోతా ఉన్నాడు. వాళ్ళ పాటలకి వాళ్ళ వర్షిప్కి ఆయన మంత్రముగ్ధుడైపోయి వచ్చేసాడు. ఒకరోజు మరి ఏం ఆదామా మీ మిస్సెస్కి చెప్పావా మరి ఆ ఫ్రూట్ సంగతి అంటే, అయ్యగారు ఫస్ట్ శర్మని అదే చెప్పాను, మీరు ఇచ్చిన శర్మని యాజ్ ఇట్ ఈజ్గా మా ఆవిడకి చెప్పేశాను అని అంటే, ఏమ్మా మరి అంతేనా అంటే, అంతే సార్ అన్నాను. కొన్ని రోజులైనాక వేరే ప్రీచర్ వచ్చిండు, లూసిఫర్. దాన్ని మన వాళ్ళు వెళ్ళిపోయి ఈ ఫ్రూట్ తెచ్చుకోవడానికి వెళ్ళింది.
కానీ అవ్వ, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడదు. అంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దేవుడి దగ్గర నుంచి పురుషుడికి వస్తే, డెవిల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ స్త్రీకి వచ్చింది. ఈ రెండింటి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయ్యి ఒక ఫ్రూట్కి జన్మనిచ్చారు. దట్ ఈస్ కాల్డ్ డెత్. దట్ ఈస్ కాల్డ్ డెత్. యు సీ నౌ హూ చేంజ్డ్ అవర్ గార్మెంట్స్? మన వస్త్రములు ఎవరు మార్చారు? ఓకే, ఏమండి, ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ మనం ఎగెనిస్ట్ కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్కి మనం ఎగెనిస్ట్ అంతే. ఓకే, అసలు స్త్రీ యొక్క పాత్ర ఏంటో కూడా నేను ఈ స్క్రిప్చర్లో ఒకటి తీసి చూపిస్తాను. హౌ గ్రేట్ షీ ఈజ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. నౌ ఈమె వెళ్ళి తీసుకొని వచ్చిందంటే, నీవు ఇంట్లో నుండి వెళ్ళినావు కదా, నాకు చెప్పకుండా వెళ్ళినావు కదా, ఎక్కడి నుండి ఈ ఫ్రూట్స్ తెచ్చావు అని అడిగి ఉండొచ్చు. రెండోది, ఆ ఫ్రూట్స్ ఆదాముకు తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో, అది ఏ చెట్టు ఫలాలో ఆదాముకి తెలుసు కాబట్టి ఆదామే ఆమెకి చెప్పాడు, పలానా దగ్గర చెట్టు ఉంది, ఆ ఫలం ఇలా ఉంటుంది అని ఈయన చెబితే ఈయన పోయి చూపిస్తేనే తెలిసింది ఆమెకి. ఇప్పుడు అదే పండ్లు పట్టుకొని వస్తే అది గంగరేగి పండు అని తెలియదు ఆ మాత్రము? ఏమంటారు? తెలుసు. అయితే విత్ పర్మిషన్ ఏం చేశారంటే, నేను పోతే బాగోదు, ఒక పని చెయ్యి, నీవే వెళ్ళు. ఎందుకంటే ఆయన నాకు డైరెక్ట్గా చెప్పాడు కదా, నేను పోతే బాగోదు, నేను పోయిన అనుకో, నీకు చెప్పినాక కూడా పోయినంటావా అని అంటాడు. కానీ నీవు ఒక పని చెయ్యి, నీవు పో అని అన్నాడు. ఎందుకంటే టార్చర్ భరించలేక. అది ఒకరోజు టార్చర్ కాదు, సాతానుతోటి ఆమెకి డైలీ ఉన్నది. ఏమండి ఆ పండు తిందాం, పడుకో, ఏమండి ఆ పండు తిందాం, ఏమండి ఒక్కసారి అండి, ఏమండి ఒక్కసారి అండి, ఒక్కసారి ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దామండి, ఒక్కసారి మాంగళ్య పోదామండి, ఒక్కసారి పిజ్జా హౌస్ తీసుకెళ్ళండి, ఒక్కసారి అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఇక మన భాషలో చెప్పండి, దాన్ని నస భరించలేక తీసుకెళ్ళాడు. ఓ పని చేయి, డబ్బులు ఇస్తా, నువ్వు పో కొనుక్కొచ్చుకో, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టక, ఓకే, నువ్వు పోయి తెచ్చుకో అని చెప్పి ఫైనల్గా పంపించాడు. వెళ్ళి కొనుక్కొచ్చుకో, తెచ్చుకో. కానీ ఆయన అడిగితే మాత్రం నా పేరు చెప్పక, నాకు సంబంధంలే, నేను చెప్పినా వెళ్ళలేదు. సరే ఫైనల్గా అయితే వెళ్ళింది. అంటే నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి, నీ సబ్మిషన్లో ఉన్న ఈ స్త్రీ వెళ్ళింది అంటే అప్పుడు డామినేట్ చేసింది ఏ వాయిస్? ద వాయిస్ ఆఫ్ డెవిల్. సుపీరియర్ వాయిస్, దేవుని స్వరమును ఇద్దరు కలిసి పక్కకి పెట్టారు. ఆ డెస్టినీ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, వాళ్ళు వెళ్ళి ఫలము తెచ్చుకొని వచ్చి హస్బెండ్ కూడా ఇచ్చెను అని ఉంది. మళ్ళీ చదువుదామా? కొన్ని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. తిని, ఆమె ఆల్రెడీ తిని తీసుకొని వచ్చి భర్తకి ఇచ్చెను. ఏమండి, నేను తిన్నా అండి, నాకేం కాలేదు. మనం విన్నది అబద్ధం. మన దేవుడు ఉన్నాడే, మన పాస్టరు, ఆయన అబద్ధం. మన దేవుడు ఉన్నాడే, ఆయన చెప్పిన శర్మన్ అబద్ధం. మన లూసి బాబాయ్ ఉన్నాడు కదా, తను కరెక్టు. ఎప్పుడైతే ఇద్దరు తిన్నారో, నౌ రీడ్ ద వర్స్ 7 ప్లీజ్. వర్స్ 7 ప్లీజ్. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఫస్ట్ ఎవరు తిన్నారు? ఆమె తిని కొన్ని తీసుకొని వచ్చి ఇచ్చింది. అప్పుడు ఆమె చెప్పిన శర్మను కరెక్టే, కానీ ఎప్పుడైతే ఆమె చెప్పిన మాట విన్నాడో వెంటనే తిన్నాడు. సో తినడం ఫస్టా, వినడం ఫస్టా? వినడం ఫస్ట్. ఏం విన్నాడో అదే వాళ్ళ కన్నులను తెరిచింది. నీ కన్నులను తెరిచే ఇన్ఫర్మేషన్ గాడ్ దగ్గర నుంచి వచ్చిందా, డెవిల్ దగ్గర నుండి వచ్చిందా అన్న ఇన్వెస్టిగేషన్ ఆదాము చేయలేకపోయాడు.
దట్ ఈస్ వేర్ దేర్ లాస్ట్ దేర్ గార్మెంట్స్. వాళ్ళ వస్త్రములు కోల్పోయారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము నిన్ను ఎంత ఇంపాక్ట్ చేస్తుందో అంత గ్లోరియస్గా ఈ భూమి మీద మనం బ్రతకగలం. బట్ ఐడెంటిఫై అండ్ ఎంక్వైర్, అనలైజ్ ద వాయిస్ బిహైండ్ ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్. ఫెయిత్ కాన్ఫరెన్స్ ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? ద సుపీరియర్ వాయిస్. ఎన్ని వాయిస్లు ఉన్నాయి ఈ భూమి మీద? రెండు స్వరములు. ఒకటి దేవునిది, ఇంకొకటి. అయితే దేవుడు మాట్లాడాలన్నా తను మనుషులను ఉపయోగించుకుంటాడు, డెవిల్ మాట్లాడాలన్నా మనుషుల్నే ఉపయోగించుకుంటాడు. అంటే ఫైనల్గా ఒక మనిషి దేవుని స్వరమును డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలంటే ఇంకొక మనిషి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డెవిల్ స్వరం కూడా తెలుసుకోవాలి అంటే ఇంకొక మనిషి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫైనల్గా మన వెనక దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉన్నదా అని తెలిస్తే మన వస్త్రములు మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. దట్స్ ద హోలీ గార్మెంట్స్. హోలీ గార్మెంట్స్. హూ ఓపెన్డ్ యువర్ ఐస్? నౌ లెట్ us see how God investigating. ఎందుకంటే ఇది భూమి మీద జరిగిన మొట్టమొదటి ఇన్సిడెంట్. వీ హ్యావ్ టు స్టడీ అండ్ లెర్న్ ఫ్రమ్ ద రూట్స్. వేర్లలో నుంచి తెలుసుకోవాలి. ఓ మై గాడ్, కమాన్ వర్స్ 7 ప్లీజ్. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. ఇద్దరు తిన్నాక తెరిచారు. ఇద్దరు తిన్నాక, ఒక్కరు తిన్నప్పుడు ఏదో అంటారు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఆమె తిన్నప్పుడు ఆమెకేం తెలియలే. ఇద్దరు తిన్నాక అరే నువ్వేందుకు కనపడదు, అరే నువ్వే అని వాళ్ళు అప్పుడు స్టార్ట్ అయింది. సో వెన్ 2 are agreeing, అందుకని యేసుప్రభువు ఇద్దరు ఏకీభవిస్తే హెవెన్ ఈ భూమి మీద కనపడుతుంది. That's the key. That's the key. 2 are better than 2 are. Come on, read now verse 7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని, అదే వచ్చిన మన గార్మెంట్స్. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చదవండి సార్. And the eyes of them both were opened, and they knew that they were naked. They knew that they were naked. Oh. And they sewed fig leaves together and made themselves aprons. 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అదే జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 25. లెట్స్ సీ. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. చదవండి. అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. మళ్ళీ చూద్దామా? ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనానికి 2వ అధ్యాయం 25వ వచనానికి తేడా ఏంటో మరొకసారి చూద్దాం. చదవండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. ఇప్పుడు 7వ వచనం చదవ. 3వ అధ్యాయం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని, పైన ఆల్రెడీ వాళ్ళిద్దరు, ఇంతకుముందు వాళ్ళిద్దరు, కానీ వాళ్ళు ఏం తెలియలేదు, వాళ్ళకి సిగ్గు, షేమ్. వారు షేమ్ అంటే ఏంటో తెలియదు. అది ఏంటో చూద్దాం. మీరు అందరూ అనుకున్నట్టు వాళ్ళ ఒంటి మీద వస్త్రం లేవనుకుంటారు. నో 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 ప్లీజ్. వాళ్ళకి ఆల్రెడీ వస్త్రములు ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లోరియస్ గార్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, నో, దే వర్ నాట్ నేకెడ్ లైక్ యూ థింక్. మీరు అనుకున్నట్టు కాదు అది. వాళ్ళ ఒంటి మీద ఆల్రెడీ వస్త్రములు ఉన్నాయి. ఐ విల్ షో దట్ స్క్రిప్చర్. నౌ కమ్ టు వర్స్ 7. ఈ నేకెడ్నెస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే బైబిల్ అంతా బహిరంగ రాసిందంటే మన కన్నులు తెరిచి చూడాలి. దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. And the eyes of them both were opened, and they knew that they were naked, and they sewed fig leaves together and made themselves aprons. వారిద్దరు కూర్చొని, చెప్పండి, వాళ్ళిద్దరు కూర్చొని ఫిగ్ లీవ్స్ తీసుకొని ఫస్ట్ టైం ఆ గార్డెన్లో ఒక ఆకు తెగిపడడం. ఫస్ట్ టైం ఆ గార్డెన్లో ఒక ఆకు తెగిపడడం. డెత్ అనేది ఒకసారి
ఎంటర్ అయిన తర్వాత మనం ఏది పట్టుకున్నా అది చచ్చిపోతుంది. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్క్రిప్చర్. ఆ మనిషి పట్టుకున్నది, ఇప్పుడు కొంతమంది అంటారు కదండి, చేతిలో జాతకం సక్క లేదని, లేదా ఏది పట్టుకున్న మట్టి అవుతుందని, ఏది పట్టుకున్న వర్ధిల్లట్లేదని అంటారా? ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ మైండ్ సెట్. వాట్ హ్యాపెన్ టు హిజ్ మైండ్? అతని మైండ్ సెట్లో అతను దిగంబర్ అని తెలిస్తే అతను ఏది పట్టుకున్నా ఆ చెట్టు మీద ఆకు కూడా చచ్చిపోవడం మొదలుపెట్టింది. బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్, మన చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఈ స్థలములో. వాట్ ఎవర్ యూ టచ్, దట్స్ వై జీసస్, ఆయన చేతులు శీలలు కొట్టడానికి అదొక రీజన్. అతను ఏది పట్టుకున్నా, అందుకనే పేతురు మునిగిపోతున్న పట్టుకుంటే పైకి లేచాడు, కానీ ఆకులాగా తెగిపోలేదు. యు సీ సంథింగ్ ఈస్ డైయింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అప్పుడు దాకా ఆకు పచ్చగా ఉండి తనంతట తాను పని చేసుకుంటుంటే ఇమ్మీడియట్గా ఆ యొక్క చెట్టు యొక్క జీవాన్ని నీవు కవరింగ్గా మార్చుకున్నావు. ఓ ప్లీజ్. And they sewed fig leaves together. Fig leaves ఏమంటే వాళ్ళ మైండ్ సెట్లో ఆల్రెడీ స్టిచ్చింగ్, గ్యాదరింగ్, యాప్రాన్స్ తయారు చేసే యాప్రాన్స్. ఈరోజు మనం మెజర్మెంట్స్ ఇస్తే టైలరింగ్ నేర్చుకొని 5-6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత కానీ నువ్వు కుట్టలేవు. కానీ దే స్టార్టెడ్ ఇమ్మీడియట్లీ స్టిచ్చింగ్. వాళ్ళు యాప్రాన్స్ కుట్టుకొని వాళ్ళకి గార్మెంట్స్ వేసుకున్నారు. నౌ టెల్ మీ, హూస్ వాయిస్ డిసైడెడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్? ఎవరి స్వరము నిన్ను ఆ యొక్క వస్త్రములు ధరించుకునేటట్టు చేసింది? ఈజ్ ఇట్ గాడ్ వాయిస్? ఇది దేవుని స్వరమా? ఇది సాతాను స్వరమా? నీవు విన్న వాయిస్ రేపు నువ్వు వేసుకునే జీవించే జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇట్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. వన్ వాయిస్ in your entire life can change your entire generation. It's one voice that decides your future, your destiny. Who is deciding your destiny? ఆదాము వేసుకున్న వస్త్రములు అన్నీ కూడా తీసివేయడానికే మన కడపటి ఆదాము కొత్త వస్త్రములు ధరించుకోవాల్సి వచ్చింది. అవర్ గార్మెంట్స్ ఈస్ డిఫరెంట్. చూడండి, ఆయన సమాధిలో పడి ఉండగా, ఆయన 3 దినములు సమాధిలో ఉంటే ఏ వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చారు వస్త్రములు? ఎందుకంటే ఆయనకి వచ్చిన వస్త్రములను తీసి పక్కకి పెట్టారు. am I right on that one? సో ఆయన బయటికి వచ్చేటప్పుడు నేకెడ్గా రాలే. చూడండి, సమాధిలో నుండి బయటకు వచ్చిన వెరీ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడున్నారు? యేసుప్రభువారు తోట మధ్యలో ఉన్నారు. ఎవరికి కనపడ్డారు? ఒక స్త్రీకి కనపడ్డారు. విచ్ మీన్స్ ఇదే ఆదాము అవ్వకి అవ్వ అని పేరు పెట్టాడు. కారణం ఏంటంటే వర్స్ 17 ఒక 20 వర్స్ 23-20 ఏలైనగా ఆమె జీవం కలిగిన ప్రతివానికి ఏలైనగా ఆమె జీవం కలిగిన ప్రతి వానికి ఆమె షీ బికేమ్ ద మదర్ టు ఎవ్రీ వన్. మనందరికీ తల్లి ఎవరయ్యారంట ఆ టైంలో? అందుకనే అదే గార్డెన్లో నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొచ్చినప్పుడు ఈ ఆదాము అవ్వని సేమ్ గాడ్, సేమ్ జీసస్ మళ్ళీ ఆయన కనపడ్డప్పుడు తోటలోనే ఆమె కన్ఫ్యూజ్ అయింది. యేసుప్రభువారు కనపడ్డప్పుడు ఎక్కడ కనపడ్డారండి? ఏందండి, తోటలోనే కదా ఆమె కనపడ్డది. ఎవరికి? మరియకి. అప్పుడు ఏమన్నారు? అమ్మా, నువ్వు ఎవరిని ఎత్తుకుతున్నావు అని అన్నారు.
నీవు ఫస్ట్ ఆదామును ఎతికితే నీకు కనపడ్డా. ఎందుకంటే గార్మెంట్స్ మారినాయి కాబట్టి ఈ లోకము, ఈ యొక్క మదరు, ఈ లోక సంబంధమైనది ఏది మనల్ని ఐడెంటిఫై చేయడం కష్టం. బికాస్ హీ అపియర్డ్ అంటే ఎ వుమన్. ఆ స్త్రీకి కనపడి చెప్పాడు, అదే తోటలో, ఒకప్పుడు ఇదే తోటలో, ఇలాంటి తోటలో, నేనున్న ప్లేస్లో ఇలాంటి గ్లోరియస్ గార్మెంట్స్ పోయినాయి. బట్ రిమెంబర్, ఈరోజు నేను వేరే గ్లోరియస్ గార్మెంట్స్ వేసుకొని వచ్చాను. దట్ మేక్స్ డిఫరెన్స్. దట్ మేక్స్ డిఫరెన్స్. గార్మెంట్స్ కెన్ చేంజ్ అవర్ డెస్టినీ. ఏమండి, మనం ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. ఈ మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు పని చేస్తారు కదా, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాం? పొద్దున్న 5 గంటలు లేగిస్తే చెప్పాలి. వాళ్ళు వేసుకునే, సాధారణంగా మనం పొద్దున్నే చూస్తే అందరు వేసుకొని ఉండరు, కానీ వాళ్ళు చీపురు బట్టి ఊడుస్తూనే ఉంటారు, చెత్త ఎత్తుతూనే ఉంటారు. కానీ ఒక్కళ్ళు ఇద్దరు వేసుకొని ఉంటారు. ఆ ఒక్కళ్ళని చూసి వీళ్ళందరూ వాళ్ళే. ఆదాం ఒక్కడు వేసుకున్నారుగా, మనల్ని అందరిని అలాగే డిసైడ్ చేశారు. అలాగే యేసుప్రభువు వారు వేసుకున్న వస్త్రములు చాలు చివరికి మనల్ని తండ్రి అయిన దేవుడు ఐడెంటిఫై చేయడానికి. బీ అరౌండ్ హిమ్, ఆయన చుట్టూ తిరుగు, ఆయనతో ఉండు, ఆయన సన్నిధిలో ఉండు. యువర్ గార్మెంట్స్, యువర్ పొజిషన్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, గాడ్ విల్ గివ్ యూ గార్మెంట్స్ ఫస్ట్ ప్లేస్లో దేవుడు ఏమిస్తున్నాడు? వస్త్రం. ఎందుకంటే మనం పోగొట్టుకున్నది గ్లోరీ. ఓకే, ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఇన్ దేర్ మైండ్. వాళ్ళ మనసులో ఆమె అనుకున్నది, ఇది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. దిస్ డిసైడెడ్, దట్స్ ద వాయిస్. ఆ స్వరము మనల్ని మోసపుచ్చింది. ఆ స్వరం ఏం చేసింది? ఓ మాట ఉంటుంది కదా సార్, ఏదో అంటారు కదా, ప్రతి పురుషుడి వెనక ప్రతి పురుషుడి విజయం వెనక అంటారు. ఎందుకండి మమ్మల్ని ఇట్లా చేస్తారు? కాదమ్మ, మాట అనుకుందాం. ఇక్కడ కూడా పురుషుడి వెనక ఎవరున్నారండి? మన లాస్ వెనకాల. ఎందుకండి ఇలాంటి స్టేట్మెంట్ తీసుకొస్తారు? ఓకే ఓకే, నౌ సీ ద డిస్ట్రాక్షన్. మొదట ఆదాము మోసపరచబడలేదు, కానీ అవే మోసపరచబడెను. Shall we see that scripture once again? Now I am coming to the point. Now you will see. First Timothy chapter 2 verse 13-12. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. లుక్ ఎట్ దిస్. ఆమె ఎలా రక్షించబడ్డది? ఆమె సాల్వేషన్ ఎలా వచ్చిందండి? శిశు ప్రసూతి ద్వారా. ఆమె పిల్లలకి జన్మనివ్వడం వలన ఆమె సాల్వేషన్ వచ్చింది. కానీ మొదట మోసపరచబడింది ఎవరు చెప్పాలి? అవ్వ. ఆదాము మోసపరచబడ్డా? లేదు. కాబట్టి పౌలు అంటున్నాడు, అందుకు పౌలు ఏం రాశాడంటే, స్త్రీలారా, మొట్టమొదటిగా దేవుడు అధికారం ఇచ్చినప్పుడు, ఆధిపత్యం ఇచ్చినప్పుడు, డొమినియన్ ఇచ్చినప్పుడు నీవు లేవేమో, కానీ మొదట కంప్లీట్ అథారిటీ దేవుడు ఉమెన్కే ఇచ్చాడు. ఉమెన్నే హెడ్గా మార్చాడు. ఫస్ట్ ప్లేస్. చాలా కష్టం మా పురుషులకి నమ్మడానికి. అమ్మ, అసలు జీర్ణించుకోవడం కష్టం. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీవు నేర్చుకోవడం విషయంలో, ఒకప్పుడు ఆదాము నేర్పిస్తే నువ్వు నేర్చుకోలే దేవుని స్వరం. ఆదాము దగ్గర నువ్వు సైలెంట్గా నేర్చుకోవాలి. కానీ కంప్లీట్ పెత్తనం నీకే ఇచ్చాడు. ఆ పెత్తనం నువ్వేం చేసావంటే చలాయించి పండు తినేటట్టు చేసావు. కాబట్టి ఈరోజు నువ్వు ఆదామును పైన పెడుతున్నా, నిన్ను కింద పెడుతున్నా అని చెప్పి రాసిన స్క్రిప్చర్ అది. మా పురుషులతో చాలా కష్టం. నో, దే కాంట్ ఒబే. కాబట్టి ఆదాము మోసపరచబడలేదు, కాబట్టి ఇప్పుడు హెడ్గా మారుస్తున్నా. ఇమాజిన్, దేవుడు ఒక స్త్రీకి ఇచ్చే ఇంపార్టెన్స్.
ఒక స్త్రీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అంత గొప్పదే. షల్ వి హానర్ గాడ్? వాళ్ళొద్దులే, ప్లీజ్ యూ హానర్ గాడ్. ఈ హానర్డ్ ఉమెన్, ఈ రోజుకి ఈ భూమి మీద ఉమెన్ ఏడిస్తే, ఇమాజిన్ there is destruction in that family. You won't believe the destruction in that family. Don't make cry your woman. Come back to Genesis chapter 3 verse 8. ఏమండి, మీరు ఈ సినారియో మొత్తం చూస్తే ఒక్కసారి చెప్పండి, ఒక్క స్వరం వినడం వలన వస్త్రాలేం మారిపోయినాయి. ఇంకొకటి, మనము పాకి పని వాళ్ళని చేసి చూస్తాము, పోలీసు వాళ్ళని చూస్తాము, కూలి పని చేసుకునే వాళ్ళని చూస్తాము. వాళ్ళు వేసుకునే వస్త్రాలను బట్టి వాళ్ళని డిసైడ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ యొక్క అవతారం, వాళ్ళ యొక్క నివసించే జీవితం, అలాంటి జీవితాన్ని డిసైడ్ చేసేది వాయిస్, స్వరం. ఎవ్రీడే మనం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఎవరి స్వరం ఫైనల్గా మనం అనాలిసిస్ చేయాలి. దేవుడు ఏం చేశాడో దాని నుంచి మనం ఒక రమ్యమైన వర్తమానం నేర్చుకోబోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు దెమ్. ప్లీజ్. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? Now he started investigation. That's the investigation part. బీ లైక్ గాడ్, దేవునిలాగా బిహేవ్ చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. నౌ సీ హౌ హీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నీవు ఎక్కడ ఉన్నావు? నీ లొకేషన్ ఎక్కడ? నీ ప్లేస్ ఎక్కడ? ఏమండి, అతను తోటలోనే ఉన్నాడు కదా, దేవుడు కూడా తోటలోనే ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఇంకా తోటలో నుంచి బయటికి రాలే. అసలు బయట ఒక స్థలం ఉందని వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు తెలుసా సార్ వాళ్ళకి? నో. కానీ దేవుడు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, వేర్ ఆర్ యు? మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఏమన్నారు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిన. నేను భయపడి దాగుకొంటిన. ఫస్ట్ టైం సార్ మనం బైబిల్లో చూడడం భయపడడం అనే విషయం ఎక్కడొచ్చిందంటే, వేసుకునే వస్త్రములను బట్టి వచ్చింది. See, the fear came upon them. అంటే ఫియర్ ఏం చేస్తుందంటే, భయము దిగంబరత్వాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తుంది. బాగా వినండి, ఫియర్ ఏం చేస్తుంది? మనలో ఉన్న బలహీనతను కప్పివేస్తుంది. ఫియర్ ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. భయం ఏం చేస్తుందంటే దాక్కునేటట్టు చేస్తుంది. భయం ఏం చేస్తుందంటే మన లొకేషన్ని మారుస్తుంది. మనం వేసుకునే వస్త్రములు, మీరు చూస్తున్న ఈ వస్త్రాల గురించి నేను మాట్లాడేది. ఐల్ గివ్ యూ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ద వాయిస్ గివింగ్ ది గార్మెంట్స్. ఎవరిస్తున్నారు? ఇప్పుడు దేవుడు చేసే ఇన్వెస్టిగేషన్ చూద్దాం. షల్ వి? చదవండి అమ్మా. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? అంటే నువ్వు దిగంబరి ఎప్పుడైనావని అనట్లేదు దేవుడు. ఎందుకంటే మనము 2:25 చూసాం, వాళ్ళు దిగంబరులు కానీ వారు సిగ్గు ఎరుగక ఉండేను. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నా, నీవు దిగంబరివే, నేను కాదంటలేదు. అంటే నీ మైండ్లో, నీ బ్రెయిన్లో, నీ మెమరీ కార్డులో, నీ చిప్పులో అసలు నీవు దిగంబరం అనే ఇన్ఫర్మేషన్ నేను ఇంకా యాడ్ చేయలే, నేను చెప్పలేదు. నువ్వు పావర్టీలో నేను చెప్పలేదు, నీవు దరిద్రంలో ఉన్నావని నేను చెప్పలేదు, నీకు కొదువు ఉందని నేను చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ నీ మెమరీలోకి ఎలా వచ్చిందన్న క్వశ్చన్ అది. ఓకే ప్లీజ్ వన్స్ అగైన్ మళ్ళీ రీడ్, మళ్ళీ చదవండి. అందుకు దేవుడు, లిసన్, దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దట్స్ ద వాయిస్, వాకింగ్ వాయిస్ ఆఫ్ గాడ్. ప్లీజ్
నీవు దిగంబరివని నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? అంటే ఆయన దిగంబరని దేవుడికి తెలియదు అంతకుముందు? తెలుసా లేదా? తెలుసు. ఆయన దిగంబర కాదా? తెలుసు. అలా సృష్టించింది ఎవరు? దేవుడే. నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు అంటే తెలపడం అనేది బయట జరిగిందా, మైండ్లో జరిగిందా? అంటే ఇప్పుడు దిగంబరి మనసులోనా బయటనా? చెప్పాలి. అంటే వాళ్ళ మనసులో, వాళ్ళ మెమరీలో, వాళ్ళ మైండ్లో, వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళ సోల్లో దేవుడు ఇంతవరకు అలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టలేదు. ఫస్ట్ టైం డెవిల్ పెట్టినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, మన యొక్క మెమరీ కార్డు పనిచేయడం మొదలుపెట్టింది. సో ఇట్ ఈస్ ద వాయిస్ దట్ ఈస్ డిసైడింగ్ అవర్ గ్లోరీ. సో ఫైనల్గా వాళ్ళ డెస్టినీ ఎక్కడ జరుగుతుందో చూడండి. దేవుడు వచ్చి అడిగాడు, అయ్యా నీవు ఎక్కడున్నావు? అదేంటి ప్రభా, నీకు తెలియంది ఏమైనా ఉందా? సమస్తం నీకు తెలుసు కదా, ఈ భూమి మీద నీకేమైనా మరుగైంది ఉన్నదా? లేదు కదా. అప్పుడు ఏమన్నాడు? నీ స్వరం విన్నప్పుడు నేను చెట్ల మధ్యలో ఉన్నాను. నీ స్వరం విన్నప్పుడు. అందుకనే యేసుప్రభు ఒకసారి అన్నారు, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని అడిగాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు అంటే ఈ ఆదాము కూడా అంజూరపు ఆకులు తీసుకొని చుట్టుకున్నాడు. సో నీవు కర్సులో ఉన్నావని నీకు చెప్పింది ఎవరు? ఆదాము. ఓ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్, థింక్ అబౌట్ ఫ్యూ మినిట్స్, టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ థింక్, డిడ్ గాడ్, దేవుడు చెప్పాడా నువ్వు ఓడిపోయిన వాడవని? ద ఫైనల్ ఇన్వెస్టిగేషన్, డిడ్ గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ పర్సనల్ మ్యాటర్స్ ఆర్ నాట్? దట్స్ ద ఫైనల్. దేవుడు చెప్పాడా మనకు సొంత ఇల్లు ఉండదని? దేవుడు చెప్పాడా మనం సంపాదించలేమని? దేవుడు చెప్పాడా మనం ఆరోగ్యంగా బ్రతకలేమని? దేవుడు చెప్పాడా? ఆయన వచ్చేమన్నారు, నీవు దిగంబరవని నీకు చెప్పింది. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీవు దిగంబరవని, నేను ఇవ్వని వస్త్రాలు నువ్వు ఎక్కడి నుండి తెచ్చుకున్నావు? నేను చెప్పానా? యాజ్ ఎ గాడ్ డిడ్ ఐ? నేను చెప్పానా? ఇంగ్లీష్లో ఏమన్నాను సార్? And he said, who told thee that thou was naked? నీవు నేకెడ్ అని Who told? హూ టోల్డ్? హూ ఎవరు చెప్పారు? ఆ పర్సనే కదా ఈరోజు నీ యొక్క గార్మెంట్స్ని డిసైడ్ చేసింది. ఆ పర్సనే కదా నీ యొక్క లైఫ్ స్టైల్ని డిజైన్ చేసింది. ఎవరు? హూ ఈజ్ దాట్? ఆ పర్సన్ ఎవరు? ఆ ఫ్యామిలీ ఎవరు? ఆ బిజినెస్ ఎవరు? ఆ చెట్టు ఎవరు? నీ లైఫ్ని డిసైడ్ చేయడానికి నేను చెప్పానా? నో. నువ్వు ఫెయిల్యూర్ అని ఎవరు చెప్పారు? నువ్వు ప్రాస్పర్ అవ్వరని ఎవరు చెప్పారు? నువ్వు జీవితంలో ముందుకు పోవని ఎవరు చెప్పారు? నువ్వు ఎక్స్పాండ్ అవ్వమని ఎవరు చెప్పారు? డిడ్ గాడ్? నో. చెప్పాడా దేవుడు మనకి? కంటిన్యూ. Hast thou eaten of the tree whereof I commanded thee that thou shouldn't eat? చదవండి. Verse 12. And the man said, the woman whom thou gavest to me with me, she gave me of the tree and I did eat. 12 చదువుదాం తెలుగులో. అందుకు ఆదాము నాతో ఉండటకు నీవి నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనేను. అది వాళ్ళిద్దరు మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంటంటే, ఇగో ఆయన నాకు చెప్పిండు తినొద్దని, నేను డైరెక్ట్గా పోతే బాగోదు కానీ నువ్వు పోతే ఏమన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ ఆయన ఇచ్చిన అడిగినా నీ పేరు చెప్తా. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే కాదు నీకు బుద్ధి లేదా, మరి ఆయన చెప్తే నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి ఏదో తిట్టి చేవాట్లు పెట్టి వెళ్ళిపోతాడని అనుకున్నాడు. బట్ హియర్ కమ్స్ అథారిటీ చేంజింగ్. షల్ వి రీడ్? మళ్ళీ చూద్దామా? ఓకే ప్లీజ్. అందుకు దట్ వాస్ ద డిస్కషన్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యలో అదే డిస్కషన్. నౌ హూ ఈస్ డిసైడింగ్ యువర్ గార్మెంట్స్? ప్లీజ్. అందుకు ఆదాము నాతో ఉండటకు నువ్వు నాకు ఇచ్చిన నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన దేవర్
ఈ కుట్టక ముందే వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది కుట్టుకోకుండా ముందే, వస్త్రాలు కుట్టుకోక ముందే ప్లాన్ చేశారు. అందుకని ఎక్కడ ఉన్నావని అడిగారు. ఓకే, నీవు చదవండి ప్లీజ్. నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా, ఆ వృక్ష ఫలములు నాకు కొన్ని ఇవ్వగా నేను తిన్నాను. అంటే ఫస్ట్ ఎవరు తిన్నారు? అంటే ఇప్పుడు ఎవరు పోయి తెచ్చారు? ఓకే నౌ ఫస్ట్ దేవుడు వచ్చి ఎవరిని అడిగారండి చెప్పాలి. ఇప్పుడు ఆ పండ్లు తెచ్చింది ఎవరు? అవ్వ. పండ్లు తెచ్చింది ఎవరు? తిన్నది ఎవరు? ఫస్ట్ లాస్ట్లో తిన్నది ఎవరు? మరి ఆదాముని ఎందుకు అడిగావు అంటే ఆదాం ఆల్రెడీ చెప్పండి మెయిన్ విలన్ అలా. అరే ఎందుకు దేవుడు వచ్చి ఆదాముని అడిగాడు? నువ్వు ఎక్కడున్నావని ఎందుకు అడిగాడు? ఆల్రెడీ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పండి, ఆల్రెడీ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరు పంపించారు అవ్వని బయటికి? అయ్యగారు. కాబట్టి దేవుడు వచ్చి ఎవడని అడిగాడు? అది ఒకటి. దానికన్నా పైన ఉన్న రెవల్యూషన్ ఏంటంటే, అసలు దేవుడు వచ్చి ఆదాముని అడగడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ సినారియోలో ఫస్ట్ దేవుడు సృష్టించినప్పుడు కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఏంటంటే, దేవుడు ఆదామును సృష్టించి ఆదాముకే చెప్పాడు. కాబట్టి ఆదాము బాధ్యత ఏంటంటే అవ్వకి చెప్పాలి. కాబట్టి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారో ఆ వ్యక్తినే అడుగుతున్నారు. వెంటనే ఆదాముని ఎందుకు అడిగాడంటే, నేను నీకు చెప్పాను కాబట్టి నీవు నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, నీది బాధ్యత, నువ్వేం చేశావు అని అడగగానే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని చెబితే వెంటనే దేవుని యొక్క మైండ్ సెట్ అవ్వ దగ్గరికి వెళ్ళింది. కారణం ఏంటంటే, ఏ రోజైతే నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోకుండా ఇంకొకరి మీద నెట్టేస్తావో నీ అధికారము అథారిటీ అడ్డుపోయినప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మానేసి వాళ్ళతో మాట్లాడడం మొదలెడతాడు. డోంట్ లూజ్ యువర్ అథారిటీ, డోంట్ లూజ్ యువర్ అథారిటీ, డోంట్ డ్రాప్ యువర్ మైక్ టు అనదర్ వన్. Oh, you are losing your authority. You seek the garments. అందుకే దేవుడు అడిగాడు, నేను చెప్పానా? హూ టోల్డ్ యూ? నువ్వు అన్నావు చీటికి మాటికి మనం పక్కన వాళ్ళ మీద వేసేస్తాం కదా. యాక్చువల్గా నీ గ్లోరీ, నీ అథారిటీ, నీ సుపీరియారిటీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేశావు. You see why you are losing your glory, your authority. Don't blame others for simple things. ఏమండి, ఇప్పుడు దేవుడు ఆదాముతో కాదే నీకు చెప్తే నువ్వు ఆమె పేరు చెప్తావేంది అని అనాలి. మనం అంటామా? కానీ దేవుడు అలా అనలే. చాలా ఇంటెలిజెంట్. అందుకే అన్నాడు దేవుడు. అప్పుడు నెక్స్ట్ దేవుడు ఉమన్న వైపు తిరిగి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఎవరితో కమ్యూనికేట్ చేస్తాడంటే, ఎవరికైతే బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ ఇచ్చి దేవుడు చేయించాలనుకుంటున్నాడో, కాలింగ్స్ ఇచ్చాడో, దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీ కాలింగ్ నువ్వు పోగొట్టుకోక, నీ పిలుపు నువ్వు పోగొట్టుకోక, నీ అధికారాన్ని పోగొట్టుకోక, నీ గార్మెంట్స్ పోగొట్టుకోక. నీకెవరు చెప్పారు నువ్వు చెయ్యొద్దని? నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. దేవుడు నీతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. నువ్వు ఏ రోజైతే ఇతని మీద బ్లేమ్ చేస్తావో, మరి దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? అది ఆదాం కూడా ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇచ్చిందే కదా, నువ్వే పెట్టినావు కదా ఈ పక్కలో బల్లెం లాగా, ఇప్పుడు ఆమె చేసింది, తప్పించుకోవచ్చు అని ప్లాన్ చేశారు. నౌ సీ ద గార్మెంట్, ఇట్ ఈస్ లీడింగ్ సమ్వేర్, ఇట్ ఈస్ లీడింగ్ సమ్వేర్. ప్లీజ్, దట్ గార్మెంట్ ఈజ్ అబౌట్ టు లూజ్ అవర్ ఫ్యామిలీస్. ప్లీజ్ కంటిన్యూ. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, వెంటనే దేవుడు తన అధికారం ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరితో నన్ను కమ్యూనికేట్ చేస్తున్నాడు అనుకో, నీ అధికారాన్ని, అథారిటీని, నీ ప్లేస్ని ఇంకొకరికి ఇచ్చేసావు. దెన్ హీ విల్ స్పీక్ టు దెమ్. వెంటనే దేవుడు ఆమెతో, ఫస్ట్ టైం దేవుడు ఆమెతో మాట్లాడడం. యు మేడ్ గాడ్ టు స్పీక్ టు సంబడి who is not responsible of the garden. నువ్వు దేవుణ్ణే
తన యొక్క ప్రోటోకాల్ని మార్చేశావు. హౌ షేమ్. ఓ ఫ్యామిలీస్, ప్లీజ్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్. డోంట్ మేక్ గాడ్ టు స్పీక్ టు సంబడి. నీ టాలెంట్, నీ స్కిల్, నీ యొక్క అథారిటీ, నీ డొమినియన్ నీకున్నంతకాలం ఇతరులకి ఇక అది ఇచ్చావా, దేవుడు నీ గ్లోరీ, నీ ఫైనాన్సెస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు. డోంట్ లూజ్ యువర్ అథారిటీ. డోంట్ సైన్ ఆన్ ఎనీథింగ్. డోంట్ సైన్. నీ కెప్టెన్స్ ఎవరికి ఇయ్యక, నీ సైన్ పెట్టి వాళ్ళకి ఇచ్చావంటే ఆ బిజినెస్ అమౌంట్ ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. యూ కాంట్ రికవర్ ఇట్. ఆ బిజినెస్ మనదే కానీ మనకు హ్యాండ్ ఓవర్ చేసేసాం. కంపెనీ మనదే, పేరు వాళ్ళది రాసి ఇచ్చేసాం. ఎవరి పేరు చెప్పాడు? ఈ రోజు నుండి ఆమె ఇన్ఛార్జ్, ఆమెదే అన్నాడు. బిజినెస్ అంతా ఎడిపోయింది, కంపెనీ అంతా ఎడిపోయింది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆదాం ఇట్లా చూస్తున్నాడు. ఏమంటాం కదా మన ఈ ఇంట్లో ఆయన ముట్టిదే అంతా ఆమెదే. అది మరి ఏమో ఉత్తగేం రాలేదండోయ్. మరి చెప్ప షీ వాస్ ద మేనేజర్ నౌ. ఆయన అంతే, ఏమంటారు అదేదో పదం వాడితే మనకు కూడా తెలియదు. ఆయన అంతా ఆమెదే, మేనేజ్మెంట్ పెత్తనం అంతా ఆయనదే, ఆమెదే. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ రీడ్ ఇట్. దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, నీవు చేసింది ఏంటి, నువ్వు విన్నది ఏంటి కాదు, నువ్వు చేసింది ఏంటి. స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున, సర్పము నౌ షీ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద సేమ్ బిజినెస్ టు సంబడి. ఇదే మన గార్మెంట్స్ అన్ని కూడా డిసైడ్ అయ్యేది ఇదే. మన ఫ్యూచర్ అంతా కూడా మనం ఏం చేస్తున్నట్టే దేవుని స్వరాన్ని పక్కకి నెట్టేస్తాం. అక్కడ నుంచి డైరెక్ట్గా చూడు, అసలు దేవుడు డెవిల్తో డైరెక్ట్గా స్టార్ట్ చేయాలి, కానీ దేవుడు అధికారం ఇచ్చినంత వారితో స్టార్ట్ చేశాడు. డూ యూ థింక్ దట్ గాడ్ వాజ్ మ్యాడ్? నో. యు సీ, అథారిటీ ఆదాము నుండి అవ్వకపోతే ఇప్పుడు అవ్వ ఏం చేస్తుంది? సర్పం మీద నెట్టేస్తుంది. సో లాస్ట్కి అధికారం అంతా ఎక్కడికి పోయింది? సర్పం చేతిలోకి. ఎవరు ఇచ్చారు? సర్పం ఏమిచ్చింది? గార్మెంట్. ఏమిచ్చింది? ఆకులు. ఎ స్మాల్ వాయిస్ కెన్ చేంజ్ యువర్ గార్మెంట్స్, యువర్ అపియరెన్స్, యువర్ అప్రాన్. మై సిస్టర్, మై బ్రదర్, లెర్న్ దిస్ ప్రిన్సిపల్. లుక్ ఎట్ దట్. ఐఎమ్ క్లోజింగ్. లీజా చదవండి అమ్మా. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. సర్పము నన్ను మోసపుచ్చినందువలన తింటిని. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, యు సీ గాడ్ హీస్ మేకింగ్ షూర్ దట్ హీస్ మూవ్స్, ప్రతి మూవ్ కూడా, ప్రతి స్టెప్ కూడా ఎడిపోతుంది. అథారిటీ ట్రాన్స్ఫర్ అయిన కొద్దీ అటైపోతున్నాడు దేవుడు. ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుడు ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళతో మాట్లాడు. తప్పు చేయడానికి గల రీజన్ ఏంటంటే ఆల్రెడీ అతను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరికైతే అధికారం ఇచ్చాడో అక్కడ స్టార్ట్ చేశాడు తన ఇన్వెస్టిగేషన్. ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ యూ ట్రాన్స్ఫర్డ్ యువర్ బిజినెస్ టు సంబడి. యు ఆర్ మేకింగ్ షూర్ దట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఏమంటే ఆమె ఏం చేసింది? సర్పానికి ఇచ్చేసింది. నా ఇప్పుడు దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. యు సీ, ఫైనల్గా ఆయన మాట వలన బ్రతికే మన జీవితాన్ని చివరికి సాతాను మీద నెట్టేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అందరం కూడా చేసే తప్పు ఇదే. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం సరిగా నెరవేర్చలేక ఇదంతా డెవిలే చేస్తుందని డెవిల్ మీద నెట్టేసి ఫైనల్గా నువ్వు తప్పించుకోవాలనుకుంటాం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, ఏ రోజైతే నీ అధికారాన్ని, నీ యొక్క పనిని, నీ స్కిల్ని, నీ యొక్క టాలెంట్ని దేవునికి చేయాల్సింది నీ బాధ్యతను నువ్వు నెరవేర్చుకోకుండా నీ అథారిటీని నీ పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావో వాళ్ళు నీ నెత్తి మీద బాస్ అయి కూర్చుంటారు. అది డెవిల్. ద డే యూ ట్రాన్స్ఫర్ యువర్ అథారిటీ, దట్ పర్సన్ విల్ బికమ్ యువర్ లీడర్. Am I right? Are you learning something? You see, don't transfer. అందుకని మాట నేను చెబుతున్నాను, యూజ్ చేసే ప్రతి పదము ఇట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. డోంట్ బ్లేమ్. నౌ గాడ్ కేమ్.
దేవుడు అన్నాడు, ఏమయ్యా ఇన్ని రోజులు నీకు వర్తమానం చెప్పాను కదా, ఇన్ని రోజులు నీకు శర్మని ఇచ్చాను కదా, ఎప్పుడన్నా ఈ డెవిల్ నీకు ఒక ఆఫరింగ్ ఇచ్చిందా? ఎప్పుడైనా ఆల్టర్ కట్టారా వీళ్ళు? who never laid hands upon you yet you listen to devil. నేను కదా నీకు ఇచ్చింది, ఈ గార్డెన్ ఇచ్చింది నేను, ఈ బ్యూటీ ఇచ్చింది నేను, ఇవన్నీ నేను ఇస్తే ఫైనల్గా ఎవరి స్వరము నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తుందో లెట్స్ సీ దట్ రూట్ మ్యాప్. కమాన్, అసలు ఆ రూట్ మ్యాప్ ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. లుక్ ఎట్ దిస్. ఫైనల్ గా ట్రాన్స్ఫర్ చేస్తే అథారిటీ ఏమైంది? కర్స్ కేమ్ అపాన్ దెమ్. దట్ లూసిఫర్ సర్పమును వాడుకున్నది. అండ్ ఫిజికల్ సర్పం, అది భౌతిక సంబంధమైన సర్పం. ఒకప్పుడు అది నిలబడి మనిషిలాగా నడిచేది, అది అందుకని పాకేటట్టు చేశాడు. చూసి, నీ అథారిటీ ఎప్పుడైతే ఇతరుల మీద నెట్టేస్తావో వాళ్ళ జీవితం శాపగ్రస్తంగా మార్చేస్తావు అండ్ నీవు శాపానికి లోన్ అయిపోతావు. బట్ ఫైనల్గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్తో మనం బయటికి రావాలి. దట్స్ మై క్లోజింగ్. ప్లీజ్ 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 చదవండి అమ్మా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఫస్ట్ టైం ఇక్కడ చెప్పాడు వెళ్తావని. ఇది అథారిటీ ట్రాన్స్ఫర్ అయిన విషయం. ఇప్పుడు అర్థమైందా? అక్కడ తిమోతులు ఏం రాశారు? పురుషుని ఎందుకు పైన పెట్టింది దేవుడు చెప్పాలి. ఇక్కడ ఏమని రాశారు? పురుషుని ఎందుకు పైన, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఫస్ట్ టైం దేవుడు వాళ్ళిద్దరికి అథారిటీ ఇస్తే యూజ్ చేసుకోవాల్సింది పోయి ఇక్కడ అథారిటీ ఎప్పుడైతే డెవిల్కి ట్రాన్స్ఫర్ చేశారో అండ్ నెక్స్ట్ లెవెల్ డొమినియన్ ఇచ్చిన ఏరియా ఏంటంటే స్త్రీని సైలెంట్గా ఉండమన్నాడు. దాట్స్ ఇట్. ఏ విషయంలో? డెవిల్ స్వరం విషయంలో. మళ్ళీ పోయి మీ ఇంటికి పోయి ఏమనుకుంటున్నావు, అయ్యగారు చెప్పింది వినబడ్డావు స్టేజ్లో, గార్డెన్ లోపలనే ఉండు, చెట్టు లోపలనే ఉండు. అర్థమైంది కదా? చెప్పు చేతల్లో ఉండాలి, నువ్వు చెప్పినట్టు చేయాలా, చెప్పిన మాట వినాలా. ఏదన్నా ఉంటే మాత్రం వస్త్రాలు మారుతాయి అన్నావు అనుకో, కత్తే సగతి. హానర్ ఉమన్ యూ విల్ ప్రాస్పర్. హానర్ ఉమన్ యూ విల్ ప్రాస్పర్. ప్రాస్పర్. కమాన్ కమాన్ కమాన్. ఐమ్ క్లోజింగ్. ఓకే. నౌ సార్ 14, 15, 16లో ఉన్న ఒక చిన్న సందర్భం నేను చెప్పి లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. మై సిస్టర్, మై బ్రదర్, జస్ట్ లిజన్ టు మీ. దిస్ ఈస్ ఎ పవర్ఫుల్ రెవల్యూషన్. గార్డెన్లోనే ఉన్నారు, దేవుడు అక్కడే ఉన్నాడు, డెవిల్ అక్కడే ఉన్నది, సర్పం, అండ్ ఆదాం అక్కడే ఉన్నారు, అవ్వ కూడా అక్కడే ఉన్నది. సేమ్ గార్డెన్లో, సేమ్ చర్చ్లో డెవిల్ ప్రెజెంట్ ఉన్నది. am I రైట్? దేవుడు అక్కడే ఉన్నాడు, డెవిల్ కూడా. రీడ్ ఇట్, వర్స్ 15. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, మరియు నీకు స్త్రీకి. సో వారిద్దరికి ఏం చెబుతున్నాడు? వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టి చెబుతున్నాడు. నౌ లుక్ ఎట్ వాట్ ఐఎమ్ సీయింగ్ ద ప్రొఫెటిక్ realm. ఈరోజు చెప్పిన శర్మన్ మీకు 1% కూడా మీకు సందర్భము లేకపోయి ఉండవచ్చు. బట్ ఐఎమ్ డీలింగ్ విత్ ద రూట్స్, మీ గార్మెంట్స్. ఓకే, ప్రతిదీ కూడా ఫిజికల్గానే జరుగుతుందని ఎప్పుడు చూడొద్దు. స్పిరిచువల్ రెల్మ్లో కొన్ని కోట్ చేస్తాడు దేవుడు, వాటిని డిసైడ్ చేస్తాడు ఇన్ ద ప్రెజెన్స్. ఏమండి, దిస్ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రెజెన్స్లో దేవుడిస్తున్న ప్రొఫెసీ. ఆ ప్రొఫెసీ ఇచ్చేటప్పుడు డెవిల్ కూడా పక్కనే ఉన్నది.
ఆదాం అక్కడే ఉన్నాడు, అవ్వ అక్కడే ఉన్నాడు, సర్పం అక్కడే ఉంది, డెవిల్ కూడా అక్కడే ఉన్నాడు. నలుగురు ఆ సంఘంలో, ఆ మీటింగ్లో, ఆ చర్చ్ సర్వీస్లో నలుగురు ఉన్నారు. నౌ లుక్ ఎట్ ద కర్స్. యు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ గార్డెన్, దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవుడు డిక్లరేషన్ చేసిన విషయం ఏంటో చూద్దాం. కంటిన్యూ. వర్స్ 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ఆగండి. ఆయన, అందరు చూడండి, ఐఎమ్ క్లోజింగ్, లాస్ట్ స్క్రిప్చర్. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము, బాగా చూడండి, నీ నిమిత్తము నేల ఏం చేసిందండి? అసలు నేల ప్రజెంట్ ఉంది అక్కడ? అసలు ఎర్త్కి సంబంధం ఉందా? ఎర్త్ ఏమన్నా పార్ట్ ఆఫ్ వాళ్ళ మీటింగా? కాదు కదా. నౌ సీ ది రెవల్యూషన్. మళ్ళీ చూద్దాం అందరం. సార్ చదవండి సార్. అండ్ unto Adam he said because thou hast hearkened unto the voice of thy wife, unto the voice of thy wife. You see, you are allowed to speak but not allowed to hear. డెవిల్ ఎంతైనా మాట్లాడిని, అది మాట్లాడడానికి దేవుడు అలో చేశాడు, కానీ దాన్ని వినడానికి దేవుడు నిన్ను అలో చేయలేదని చెబుతుంది ఆ మాట. ప్లీజ్ 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 మళ్ళీ వినండి. డోంట్ లూజ్ దిస్ రెవల్యూషన్. హ్యాస్ట్ hearkened unto the voice of thy wife. అసలు ఆమె ఏం చెప్పింది? ఈ వాయిస్ ఎవరిదన్నది? ఆమె సర్పంది అన్నది. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు? ఎవరు అంటున్నారు అంటే, ఫైనల్గా డెవిల్ వాయిస్ విన్న తర్వాత అది డెవిల్ వాయిస్ కాదు, అది నాదే అని ఎప్పుడైతే నువ్వు మలుచుకుంటావో, ద నెక్స్ట్ స్టేట్మెంట్ దేవుడు ఇచ్చేది ఏంటంటే, యూ బికేమ్ డెవిల్. యూ బికమ్ డెవిల్ ఇన్ ద జనరేషన్. దట్ వాయిస్ యూ కెనాట్ రికగ్నైజ్ ఇట్. ఆమె ఎలా రికగ్నైజ్ చేయలేదో, ఒకసారి డెవిల్ స్వరమిని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ మనిషి కాదు, ఆ మనిషి డెవిల్ ఏజెంట్ కూడా కాదు. షీ బికెమ్ డెవిల్, దట్ వాయిస్. యు సీ ద జనరేషన్స్ ఆర్ డిస్ట్రాయింగ్ బికాస్ ఆఫ్ ద వాయిస్ దట్ డిసైడెడ్ ద గార్మెంట్స్. ఎవరు చెప్పారు నువ్వు వెళ్ళి బట్టలు కుట్టుకోమని? హూ డిసైడెడ్? ఇట్స్ ద వాయిస్ ఆఫ్ వైఫ్. ఫైనల్గా దేవుడు కన్ఫర్మ్ చేసి, ఇట్స్ నాట్ ద వాయిస్ ఆఫ్ డెవిల్. అంటే తన మనస్సులో డిసైడ్ చేసుకున్న వాయిస్ ఇంకొకరితో గాసిప్ చేయడం, కానీ డెఫినెట్లీ యూ బికేమ్ అనదర్ డెవిల్. యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద డెవిల్. యు సీ ద డెవిల్ లేడ్ హ్యాండ్స్ అపాన్ దెమ్. ఎలా చేసిన చేతులు? వాయిస్. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ అండ్ హ్యాండ్ ఆఫ్ ద డెవిల్. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ముడతాడు? వాయిస్. తన మాట చేత తన హస్తమును పంపి స్వస్థపరుస్తాడు. ఈరోజు నీ అకౌంట్లో అకస్మాత్తుగా ఒక 40,000 నీ అకౌంట్లో పడ్డాను. దట్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. Has eaten the voice of the wife, and has eaten of the tree of which I commanded thee, saying, thou shalt not eat of it. Cursed is the ground for thy sake. Cursed is the ground for thy sake. అసలు ఈ గ్రౌండ్ ని ఎందుకు శపించాడో చూద్దాం. In sorrow shalt thou eat of it all the days of thy life. All the days of thorns also and thistles shall it bring forth to thee, and thou shalt eat the herb of the field. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట
ఈ మాట ఎందుకన్నారు తెలుసా? ఎర్త్ని ఎందుకు చెప్పించారు తెలుసా దేవుడు? బికాస్ దేవుడు మనిషిని తయారు చేయడం మట్టిలో నుండి తీశాడు. సో అర్త్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇసి వాయిస్, స్వరము, మాట నీ శరీరం వేరు కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నీ శరీరంలో ఉండి ఏ స్వరము విన్నా, నీ బాడీ ఎక్కడి నుంచి, నీ బాడీకి ఒక ఫ్రెండ్ ఉన్నా, ఒక ఫ్రెండ్షిప్ ఉన్నా, ఏ రిలేషన్షిప్ ఉన్నా, ఆ రిలేషన్షిప్ నెక్స్ట్ కర్స్ అయితే అన్న గ్రహింపు నీకు కలగాలి. మై సిస్టర్, మళ్ళీ చెప్పమంటావా? మళ్ళీ చెప్పనా? దిస్ ఈజ్ హౌ గార్మెంట్స్ వర్క్స్. వస్త్రాలు పనిచేస్తాయి. బై ద వే, నెక్స్ట్ సండే మీరందరూ కూడా ప్రేయర్ఫుల్గా సిద్ధపడండి. ద లార్డ్ టోల్డ్ మీ టు అనాయింట్ యూ ఫర్ ద priestly garments. I'm thanking you understood. Priestly garments are very dangerous. నెక్స్ట్ వీక్ నేను తీసుకొచ్చేసారు మనదే. ఫస్ట్ సండే సాక్రమెంటు, ప్రీస్ట్లీ గార్మెంట్స్, వాటి యొక్క పని మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇందుకోసమే దేవుడు అహరోనికి ఆప్రాన్స్ తయారు చేశాడు. హలో, నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద డేంజరస్ ట్రూత్స్. యూ వోంట్ ఈవెన్ బిలీవ్. ఈ స్క్రిప్చర్ అక్కడ నుండి పుట్టింది. సార్ అది ముండ్లతో పోయి ఓకే. Thorns also and thistles shall it bring forth to thee. అర్త్ని ఎందుకు చెప్పించాడంటే, ఎక్స్ప్లెయినింగ్, అర్త్ని ఎందుకు చెప్పించాడంటే అతని అర్త్లీ పార్ట్ అతనిలో ఉన్నది. నీ బాడీకి, అంటే నీ స్పిరిట్కి, నీ బాడీకి ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో, నీవు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏ స్వరం అయితే వింటావో ఆ స్వరమును నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నెక్స్ట్ డే నీ ఫ్రెండ్ కూడా అదే స్వరము ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళు కూడా, ఆ ఫ్యామిలీ కూడా నీవు గాసిప్ చేస్తావు కాబట్టి ఆ ఫ్యామిలీ శపించబడిపోతుంది. బికాజ్ యూ అలౌడ్ బై దెమ్. డిడ్ యు హియర్ మీ? సేమ్ వే, ఒకవేళ పాస్టర్ దేవుని స్వరమైన వచ్చి ఇక్కడ చెబుతున్నాడంటే, those who are connected to this spiritual line, ఈ spiritual line connect అయి ఉంటే, the same way blessing will come upon on your earth. నీ ఎర్త్, నీ బిజినెస్ బ్లెస్ అవ్వడానికి గల కారణం ఏం తెలుసా? the one who is hearing behalf of you, in the midst of you. నీ మధ్యలో ఒక్కల స్వరమిని, ఆ స్వరంతో నేను బ్లెస్ చేయొచ్చు. ఒక్కలే స్వరమిని నీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు. It is possible. You see that the plans and the depths of the devil, he is working behalf of us. It is the voice that decided the destiny. ఫైనల్గా ఏమైందండి? చదవండి అమ్మా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. Now he is going back to the normal life. ఎక్కడికి వెళ్ళారండి? అప్పటి వరకు మన్నా వాళ్ళు ఆ ప్రజెన్స్లో వాళ్ళ పాపం చేయకముందు. నో, ద డే యూ కమిటెడ్ సంథింగ్ అండ్ బిగిన్ టు, నీది మెటీరియల్ అయిపోయింది, కర్స్ అయిపోయింది. అప్పటిదాకా ప్రాస్పరస్ హ్యాండ్స్, బట్ ఒక వాయిస్ మార్చేసింది డెస్టినీ. ఏమండి, ఒక వాయిస్ ఎక్కడి నుండి తీసుకెళ్ళింది తెలుసా? దేవునితో ఉన్న సంబంధాన్ని కట్ చేసి, గార్డెన్లో నుంచి ఆదాము నుంచి అవ్వకి, అవ్వ నుంచి సర్పానికి, సర్పం నుంచి దేవుడు వచ్చి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కర్స్డ్ ఏ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కర్స్డ్ యువర్ బిజినెస్. దట్స్ యువర్ డెస్టినీ. అంటే దేవుని ప్రజెన్స్లో నుంచి ఒక్కసారి బయట స్టెప్ వేసేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నీవు బ్లెస్డ్ ఏమో, అదమ్మా నిన్ను బ్లెస్ చేశాను, నేను నిన్ను కర్స్ చేయలేను. ఇంకా అదమ్మా నీవు బ్లెస్డ్ అని నేను అన్నాను, నా నోటితో నిన్ను బ్లెస్ చేసిన తర్వాత నేను తిరిగి దాన్ని శపించలేను. కానీ ఒకటి చేయగలను, నీవు ఎక్కడికి అడుగు పెడతావో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ గార్మెంట్స్ని బట్టి, నీకున్న వస్త్రాలను బట్టి అక్కడ ఎర్త్ నీకు రెస్పాన్స్ అవుతుంది, నీకు రెస్పాండ్ అవుతుంది. అది యు సీ, అవర్ గార్మెంట్స్ ఆర్ డిసైడింగ్ అవర్ డెస్టినీ, అవర్ ప్లేస్, అవర్ నెక్స్ట్ స్టెప్. వాట్ వాజ్ ద నెక్స్ట్ స్టెప్? ఏమంటే చెప్పండి. ఒక్క చిన్న వయసు ఎక్కడికి తీసుకుపోయింది వాళ్ళని?
ఎక్కడ తీసుకెళ్ళింది? కర్సుడ్ ల్యాండ్కి తీసుకెళ్ళింది. సేమ్ వే ఆయన స్వరము విన్న మనము అగైన్ మనం పరలోక రాజ్యంలోకి వెనక్కి వచ్చేస్తున్నాము. దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్లీజ్ ప్రే 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 ఫర్ అండర్స్టాండింగ్. Lord, I need. You see how God investigated? That's how you need to investigate for the truth. ట్రూత్ కోసం దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ ఆదం దగ్గరికి వెళ్ళి, అక్కడ లేకపోతే దొరకకపోతే ఎక్కడికి పోయాడు? అక్కడికి నుంచి అక్కడికి పోయాడు సర్పం. అక్కడి నుంచి మొత్తం దేవుడు ఏం చేశాడు? ఇన్వెస్టిగేషన్ చేసి దెన్ హీ ప్లేస్డ్ ఏ కర్స్. అంటే దీని అంతటికి కాజ్ ఏంటంటే అర్త్లో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. నౌ టెల్ మీ, హూ ఈస్ డిసైడింగ్ యువర్ డెస్టినీ? ఇప్పుడు అర్థమైంది ఫెయిత్ కాన్ఫరెన్స్లో చెప్పిన వర్సు. ఆ రోజు చెప్పాను, నీ యొక్క స్వరము ఎవరిది? సుపీరియర్ వాయిస్ని ఎప్పుడైతే పక్కకు పెట్టావో నీ ప్రాస్పరస్ ల్యాండ్లో నుంచి వెళ్ళిపోతావు.